నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇప్పుడు జనాల్లో ఒక భయం ఉంది. జనాల్లో అంటే ముఖ్యంగా ఎవరు? సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళలో అండ్ వాళ్ళ తల్లిదండ్రుల్లో. ఇప్పుడు అప్కమింగ్ సాఫ్ట్వేర్ కోసం సాఫ్ట్వేర్ జాబ్లు చెయ్యాలి అని కలలుగంటున్న విద్యార్థుల్లో ఏంటా భయం అంటే ఏఐ వచ్చేసింది అంటే మనకి జాబ్స్ ఉండవు. ఎందుకంటే మన వర్క్ ఏఐ చేసేస్తుంది కాబట్టి ఇప్పుడున్న వాళ్ళని పీకేస్తున్నారు. మరి మనకి ఇంకా జాబ్స్ ఎక్కడుంటే మేము చదువు వృధానా అని అందరూ కూడా ఇదే భయాందోళనలో ఉన్నారు. దీనికి కొన్ని ప్రకటనలు అంటే కొంతమంది విఐపీలు అనాలి, ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు ప్రస్తావించకూడదు. కానీ ఏవైతే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఉన్నాయో, ఏవైతే డేటా సెంటర్స్ లాంటి సంస్థలు ఉన్నాయో, వీటి అధిపతులు కూడా కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఈరోజు ప్రధాన కారణంగా నిలిచాయి. కొన్ని సర్వేలు ఇస్తున్న రిపోర్ట్స్ దీనికి కారణంగా నిలిచాయి. మరి అసలు సాఫ్ట్వేర్ రంగంలో ఏం జరుగుతుంది? ఐటీ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయి అనుకున్నారు, కానీ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు మరి ఏఐ కూడా అప్డేటెడ్ వర్షన్ వస్తున్నప్పుడు ఎందుకు ఉద్యోగాలు పోతాయి అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఐటీ వచ్చినప్పుడు రైతులందరూ అయిపోయింది, ఇంకా పంట పొలాలు ఇవేం అక్కర్లేదు, ఐటీ మీద బతికేస్తారు, ఇది అని చెప్పేసి రకరకాల రూమర్స్ వచ్చినాయి. కానీ చాలా మందికి ఉపాధి కలిగింది. ఇప్పుడు చూస్తే ఏఐ వస్తుంది. ఏఐ వచ్చిందంటే అందరు ఉద్యోగాలు పోతాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారు చాలా మందిని. నెక్స్ట్ ఇంక జాబ్సే ఉండవు అని చెప్పేసి అంటున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ పాత్ర ఎంత? ఈ రూమర్స్కి అసలు వాస్తవం ఏంటి? ఇప్పుడు ఆంథ్రోపిక్ అనే సంస్థ ఏఐ టూల్స్ని కొన్ని, అంటే మేనేజ్మెంటు, అకౌంట్స్ ఇట్లాంటివి సంబంధించినటువంటి ఒక 7-8కి ఏఐ టూల్స్ని రిలీజ్ చేసింది. దాంతో ఒక్కసారిగా సాఫ్ట్వేర్ పరిశ్రమ, షేర్ మార్కెట్ మొత్తం పడిపోయింది, కుదేలైపోయిందని చెప్పొచ్చు. భయాందోళన గురయ్యారని చెప్పొచ్చు. అంటే ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్ ద్వారా వాళ్ళ ఆందోళన వేరు. కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదా సాఫ్ట్వేర్ రంగాన్ని మీరు అన్నట్టు సగటు కుటుంబ ఫ్యామిలీస్, పేరెంట్స్ ఒక వ్యాపారం చేసే సంస్థకు అబ్బాయిని ఇవ్వట్లేరు, అమ్మాయిని ఇవ్వట్లేరు. కేవలం సాఫ్ట్వేరే, రైతుకు కూడా ఇవ్వట్లేరు. అది విషయం అందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్ అన్నారు. ఇప్పుడు కాస్త భయం కూడా పడింది. సాఫ్ట్వేర్ వాళ్ళకి పిల్లలు ఇవ్వాలన్నా ఆలోచిస్తున్నారు. ఇంకొకటి, ట్రంప్ వచ్చిన తర్వాత పాలసీ విధానం మారిన తర్వాత కూడా కొంచెం కష్టపడుతున్నారు. ఇట్లా ఆందోళన పడుతున్న ఈ సమయంలోనే ఇప్పుడు వచ్చిన ఏఐ టూల్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పన పోతుంది, ఉన్న వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అన్న ఆందోళన పెరిగింది. మీరు అన్నట్టు గతంలో ఎప్పుడైతే కంప్యూటర్లు వచ్చినప్పుడు, లేదా ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థ డెవలప్ అవుతున్నప్పుడు మా ఉద్యోగాలు పోతాయి, ఉపాధి ఉండదు, ఉద్యోగ కల్పన ఉండదు, కంప్యూటర్లో చేసేస్తే మేమెట్లా అనేటి, ముఖ్యంగా అప్పుడు సామ్యవాదం కాకుండా కమ్యూనిస్టులు కానీ అట్లాంటి వాళ్ళు కానీ మామూలు మేధావులు అందరూ కూడా విమర్శించారు, భయాందోళన పడ్డారు. కానీ ఉద్యోగ కల్పన రూపం మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి మనం చూస్తున్నాయి మధ్యకాలంలో. నిజంగా గతంలో కన్నా ఉద్యోగాలు చాలా ఉన్నాయని చెప్పాలి. అంటే కంప్యూటర్ అభివృద్ధి చెందక ముందు, ఈ కంప్యూటర్ వినియోగం రాకముందు సోకాల్డ్ 95, కొంచెం 95 కానీ 2000 నుంచి తీసుకుంటే అంత ముందుకు యువతకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా డబుల్ త్రిబుల్ పెరిగింది. సో అంటే సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతున్నప్పుడు పడ్డ ఆందోళన ఒక అపూత కల్పన, లేకపోతే కొంచెం భయం వల్లనే అని చెప్పొచ్చు, కానీ నిజం కాలేదు. కానీ ఇప్పుడు కూడా ఈ ఏఐ టూల్ వల్ల ఉద్యోగాలు పోతాయేమో అని భయం పెడుతున్నారు. దీని గురించి కొంచెం విశ్లేషణ చేసుకుందాం. అసలు ఏంటి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇవన్నీ గురించి కూడా చెప్తాం. అంటే సగటు గ్రామీణ స్థాయి చూసే నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళకు స్థాయి వరకు దిగి కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. జనరల్గా మనం ఏదన్నా ఒక కూల్ డ్రింక్ సీసా తీసుకుని తయారు ఎట్లా అవుతుందో, మనం జనరల్గా జ్యూస్ చేసుకోవాలంటే ఏం చేసుకుంటాం? ఓ పండు చాగా చేస్తాం, లేదా గ్రైండర్లో వేస్తాం, ఓ సీసాలు వేసి ప్యాక్ చేస్తాం. ఇది కామన్, అందరికీ తెలిసింది. కానీ ఇదే మిషనరీ పద్ధతులకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు యూట్యూబ్లో ఉంటుంది, మీరు కూడా చూసుకోవచ్చు. ఒక జ్యూస్ ఎలా ప్యాక్ అవుతూ అవుట్పుట్ అవుతుంది అంటే మొత్తం ఆటోమేటిక్ మిషన్లో రూపంలో వస్తుంది. అంటే పండు అదే కడుక్కుంటుంది, అదే ఆరబెట్టుకుంటుంది, అదే కట్టుకుంటుంది, ఆ తొక్కు భాగానికి పోతుంటుంది, జ్యూస్ భాగంతో వస్తుంటుంది, రసం ఒక సీసాలో పడుతుంది లేదా డబ్బాలో పడుతుంది, డబ్బా అదే అతికేస్తుంది, దాని మీద ప్రింట్ వేస్తుంది, బ్రాండ్ స్టిక్కర్ వేస్తుంది, అదే డజన్ అంటే 12, 10 వేసి ఒక ప్యాక్ చేస్తుంది, మళ్ళీ అన్ని కలిపి ఒక పెద్ద బాక్స్ చేస్తుంది, మళ్ళీ అవన్నీ కలిపి కంటైనర్లో పెడుతుంది, కంటైనర్ నుంచి
ట్రాన్స్పోర్ట్కి వచ్చింది, ఇదంతా కూడా ఒక వ్యవస్థ. సో ఇది మాన్యువల్ని టూల్స్ చేసిన పని. ఇదే ఒకవేళ సాఫ్ట్వేర్ చేస్తే అట్లా అనేది ఇప్పుడు మనం మాట్లాడుతుంది. అంటే ఒక పనిని టూల్స్ అన్ని ఆటోమేటిక్ ఎట్లా ప్యాక్ చేసి పక్కకు పెట్టిందో, మనం చేసే పనిని కంప్యూటర్లో ఓ సాఫ్ట్వేర్ చేస్తుంది. అంటే ఊరికి మనం ఆధారంగా ఇప్పుడైతే అందరూ చూస్తారు చిరంజీవి సినిమా అంటాం, చిరంజీవి సినిమా అనేది తీసుకొచ్చి నీకు చూపిస్తుంది. అదేం చేస్తుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఆ మెటీరియల్ని నీ కంప్యూటర్లో చూపిస్తానికి నువ్వు వెనక సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. నువ్వేమో చిరంజీవి అని టైప్ చేసావు, కానీ అక్కడ వేరే భాషలో ఉంటుంది, వేరే పద్ధతిలో తీసుకొచ్చి చూపిస్తుంది. అలాగే ఇది కామన్ మన ఆడియన్స్ చూసుకునేది. అలాగే నువ్వు ఎక్కడో కూర్చొని హైదరాబాదులో ఎక్కడో అమీర్పేటలో కూర్చొని వైజాగ్లో ఉన్న మీ నాయనకో మీ ఫ్రెండ్కో 500 రూపాయలు ఫోన్పే చేస్తున్నావు, నువ్వు షాప్కి వెళ్ళి క్యూఆర్ కోడ్ కట్టి పే చేస్తున్నావు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, దాని వెనక సాఫ్ట్వేర్ చేస్తుంది. దీన్ని మానిటరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా అంటే నువ్వు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే దాన్ని ఇంకో రూపంలో స్టడీ చేసి నీ బ్యాంకులో నుంచి ఆయన బ్యాంకులోకి వెళ్ళి అక్కడ ఎంట్రీ ఇచ్చి నీ బ్యాంకులో నీకే ఎంట్రీ ఇచ్చి, అంటే నీకు 500 పే చేస్తే నీ బ్యాంకులో నీ 500 తగ్గిస్తుంది, ఆయన బ్యాంకులో 500 యాడ్ చేస్తుంది. ఇదేగా ఇదంతా కూడా సాఫ్ట్వేర్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ చేసే పనికి ఉపాధి అట్లా అనలైజ్ చేసే వాళ్ళ ఎంప్లాయీలో జరిగింది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసే పని. ఇప్పుడు ఏమైంది, ఈ సాఫ్ట్వేర్ వల్ల జరిగింది ఏంటంటే 3 రకాల పనులు జరుగుతాయండి. ఒకటి ఏంటంటే ప్రొడక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, అవుట్పుట్ అంటే ఇదే మీరు చేసినటువంటి అవుట్పుట్ ఇస్తుంది. సెకండ్ ఏంటంటే అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేస్తుంటే అదే మీరు గూగుల్లో టైప్ కొడతారు, చిరంజీవి సినిమా అంటారు, ఓ 10 వస్తాయి. లేదా హూ ఇస్ ద ఫస్ట్ మినిస్టర్ అంటారు, ఓ 10 వస్తాయి. ఇవన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్ని అనలైజ్ చేసి నీకు సారాంశాన్ని ఇస్తుంది. లేదా నువ్వు ఏదైనా డిజైన్ చేస్తావు, ఓ ఫోటో ఏదో డిజైన్ చేస్తావు, అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదో డబ్బులు ఫోన్పే చెప్పానో అది అవుట్పుట్ ఇస్తుంది. ఇదేదైతే ఉందో ఇట్లను అనలైజ్ చేస్తుంది. మూడవది ఏంటంటే ఆర్గనైజ్ చేస్తుంది, నిర్వహిస్తుంది, మేనేజ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు ఏఐ చేసేది అది. అంటే వీళ్ళందరూ చేసే పని, అవుట్పుట్ ఇచ్చే పని కానీ ఇప్పుడు చేసేటువంటి ఈ నిర్వహణ ఏదైతే అనలైజ్ చేసిన అన్నీ కూడా ఒక్క ఏఐ టూలే చేసిస్తుంది. అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం అడిగితే సార్ అన్ని చేసి పెడతా. అంటే మేనేజ్మెంట్ కూడా అదే చేస్తుంది. అంటే నా డౌట్ ఒకటి ఉంది సార్, ఈ రీసెంట్ గా అందరూ ఉద్యోగాలు పోతే తీసేస్తున్నారు అంటున్నారు. ఒకవేళ నిజమే అయితే కనుక ఎందుకు ఏఐ వచ్చిన తర్వాత దాన్ని ఇప్పటి నుండే తన ఎంప్లాయీస్ అప్డేట్ అవ్వాలి, నేర్చుకోవాలని వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ పెడుతూ ఎక్కడి నుండో తీసుకొచ్చి ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి నేర్పిస్తున్నారు. అంటే దీని అర్థం వాళ్ళకి ఎలా అయితే కావాలో ఎంప్లాయీస్ని వాళ్ళ అలా మరల్చుకోవడం కోసం ఇప్పుడు కంపెనీస్ ట్రై చేస్తున్నప్పుడు జాబ్స్ పోతాయన్న ఊహాజనితాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంటే బాగుండేదేమో. రైట్, అదే అండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 10 మంది ఇప్పుడు ఏం చేశారు, ఒక 20 మంది పనిచేసే పనిని ఏదైతే మనం ఇంతకుముందు ఉదాహరణ చెప్పామో, ఒక 20 విభాగాల్లో 10 విభాగాల్లో చేసే పనిని ఒక ఆటోమేటిక్ మిషన్ ఎలా చేసిందో, ఇక్కడ ఒక సాఫ్ట్వేరు 10 మంది చేసే పనిని ఒక సిస్టమ్ చేసి పెట్టింది, ఒక సాఫ్ట్వేర్ చేసి పెట్టింది. ఇప్పుడు ఏ వ్యవస్థ అంటే ఈ 10 మంది సిస్టము మ్యాన్ అటెన్షన్, అంటే మనం అక్కడ కూర్చొని టైప్ చేసి మనం అడుగుతుంటే మన మెదడుతో పనిచేస్తూ దాంతో పని చేయించుకున్నాం. బట్ ఇక్కడ ఏ అనేది మన మెదడుతో సంబంధం లేకుండా ఒక పని ఉపజెప్తే మొత్తం అనలైజ్ చేసి విశ్లేషించి డేటా మొత్తం తయారు చేస్తుంది. దానివల్ల 10 మంది చేసేటువంటి జాబులు పోతాయని అనుకుంటున్నారు. అది అపోహ మాత్రమే. భవిష్యత్తు తగ్గుతాయేమో, రేపొద్దున మనం అప్డేట్ అవ్వాలి. ఈ సాఫ్ట్వేర్లు ఎవరైతే ఉన్నారో ఏఐ టూల్కు అప్డేట్ అవుతూ దానికి మించి ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి, భవిష్యత్తులో ఉంటాయి. ఇమీడియట్ కొంచెం సంధి పీరియడ్ ఏమో, ఇప్పుడు ఉన్నది సంధి పీరియడే, ఊహాజనితమైనటువంటి పీరియడ్. కాబట్టి షేర్ మార్కెట్ ఎప్పుడైనా సరే రూమర్స్ మీదను పీరియడికల్గాను అది ఒక గేమ్లా జరుగుతుంటాయి. కాబట్టి షేర్లు వాల్యూ తగ్గి ఉండవచ్చు. బట్ అది మన షేర్ల వాల్యూ కోసం మన సాఫ్ట్వేర్ రంగం తెచ్చుకోలేదు, షేర్ మార్కెట్ కోసం సాఫ్ట్వేర్ రంగాన్ని మనం మెయింటైన్ చేయట్లేము. అదొక రకమైనటువంటి బిజినెస్ వాళ్ళు వేరే వాళ్ళు చేసుకుంటారు. ఏమైనా స్టూడెంట్ చూసుకోవాల్సింది, సాఫ్ట్వేర్ నిపుణులు చూసుకోవాల్సింది, విద్యార్థులు చూసుకోవాల్సింది. ఇప్పుడు రాబోయే మార్కెట్లో మీరు అన్నట్టు ఏఐ టూల్స్ మార్కెట్ ఉంది కాబట్టి దాన్ని ఎలా స్టడీ చేసుకొని దానిలోకి మనం ఎలా అనువర్తనం చెందాలి, మనం ఇంకా ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి అంటూ దానిలో నైపుణ్యాన్ని సంపాదించుకుంటే నీకు జాబ్ షూరిటీ అనేది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.